డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మొక్కు తీర్చుకున్న అన్నా సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. తలనీలాలు సమర్పించి సాంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదం, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేత టీటీడీ సాంప్రదాయాలకు అనుగుణంగా అన్న ప్రవర్తన డిక్లరేషన్పై సంతకం చేసి వరహస్వామి దర్శనం, ఆలయ సాంప్రదాయం పాటిస్తూ భూవరహస్వామి వారి దర్శనం. మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ స్పందన. సింగపూర్లో చికిత్స అనంతరం కుటుంబం హైదరాబాద్కు చేరుకుంది. ప్రధానమంత్రి మోదీ, భారత హై కమిషనర్ సమీక్ష, ప్రార్థనలు ధైర్యాన్నిచ్చాయి. పవన్ కృతజ్ఞత. అన్నా లెజినోవా వినయంగా సాంప్రదాయబద్ధంగా శ్రీవారిని దర్శించుకోవడంపై పాజిటివ్ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.